సంక్షేమ పథకాలు ఎంతవరకు అవసరం? ఒకవేళ అవసరం అయితే ఇది అందరికీ దక్కాలా లేదా కావాల్సిన వారికి మాత్రమే దక్కాలా? నిజంగానే ఎలక్షన్ సంక్షేమ పథకాల ద్వారానే గెలుస్తారా? దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా దీనివల్ల రాష్ట్రాల పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుందో డాక్టర్ జయప్రకాష్ నారాయణ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శరణ్య. సార్, సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్లో మన దేశంలో ఉచిత పథకాల వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ కావట్లేదు అని చెప్పింది. అలాగే ఈ డబ్బులు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అలా స్పెండ్ చేస్తే బాగుంటుంది అని కూడా చెప్పింది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ దాదాపు ప్రతి ఒక్కసారి కూడా ఉచిత పథకాలు కొత్త కొత్తవి మనకి ప్రామిస్ చేస్తూనే ఉన్నాయి. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కామెంట్ పై మీ అభిప్రాయం ఏంటి సార్? శరణ్య, అది తీర్పు కాదు, జడ్జిమెంట్ కాదు, వ్యాఖ్య. ఓకే. సుప్రీంకోర్టులో ఎవరో తమిళనాడు విషయంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరి 1,30,00,000 మందికి అంతమందికి మహిళలకి పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తుంటే దాని మీద కోర్టు వ్యాఖ్య చేసింది. ఇది తమిళనాడు ఒక్కటే కాదు, డిఎంకే ప్రభుత్వమే కాదు, ఈ మధ్య బీహార్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూటమి ఎలా చేశారు. అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఎలాగోలా గెలవాలని చెప్పని తాత్కాలికంగా ఈ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం చెప్పని సంక్షేమం, వ్యక్తిగత సంక్షేమం, అదేదో డబ్బు నుండి కాదు, అప్పు చేసి పప్పుకోడు, వచ్చే తరం డబ్బులు తాకట్టు పెట్టి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో ముంచి మరి అప్పుల భారాన్ని పెంచి ఎన్నికల్లో గెలిపే పరమావధిగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఇంకో మాట అన్నది, దీనిలో జోక్యం చేసుకునేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి లేదు, ఇది రాజకీయ సమస్య. కాబట్టి ఒక రకంగా మనందరి మనసులో ఉన్న ఆవేదనని కోర్టు వ్యక్తం చేసింది. ఆ మేర కోర్టును నేను అభినందిస్తున్నాను. మామూలుగా సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానాలు కానీ అనవసరంగా ప్రభుత్వం నిర్వహణలో లేకపోతే చట్టసభల నిర్వహణలో జోక్యం చేసుకుంటే నేను వ్యతిరేకిస్తాను. ఎవరి పని వాడు చేయాలని చెప్పాను. ఇక్కడ జోక్యం చేసుకోవట్లా, ఇక్కడ మనందరి మనసులో ఉన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశం ఏమైపోతుంది, సమాజం ఏమవుతుంది, వచ్చే తరం ఏమవుతుందని చెప్పాను. ముఖ్యంగా 3 వ్యాఖ్యలు చేశారు. ఒకటి, సంక్షేమం అవసరం, కానీ ఇది సంక్షేమం కాదు, ఇది పందేరాలు చేయటం. నిజంగా సంక్షేమం అన్నది కనుక మంచి విద్య అందిస్తే, మంచి ఆరోగ్యాన్ని అందిస్తే, ఆర్థికంగా అవకాశాలను పెంచితే అది సంక్షేమం అవుతుంది. ఇది అట్లా కాదు, కేవలం ఓట్లను ఆకర్షించడం కోసం చెప్పని, జనాన్ని మెప్పించడం కోసం చెప్పని డబ్బులు పందేరం చేస్తున్నారు. 2, డబ్బులు ఎక్కడివి, లేని డబ్బులు పందేరం చేస్తున్నారు. వచ్చే తరం భవిష్యత్తుని తాకట్టు పెట్టి అప్పుల భారంలో ముంచి అప్పు చేసి పప్పు కూడా చేస్తున్నారు. 3, ఒక బ్యాలెన్స్ కావాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, ప్రభుత్వాన్ని మనం నియమించుకున్నది ప్రజలంగా మన ఉమ్మడి సేవలు అందించడం కోసం. ఈ ఉమ్మడి సేవలు అందించకపోయినట్టయితే మన జీవితం నిస్సారం అయిపోతుంది, బతకలేం. మంచి రోడ్డు లేదు, మంచి రవాణా లేదు, లేకపోతే ట్రాఫిక్ని సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు, శాంతి భద్రతలను కాపాడకుండా అంత అరాచకత్వం, గోండాల స్వైర విహారం చేస్తున్నారు. మనం బతకగలమా? ఎంత గొప్పవాళ్ళమైనా కూడా అవసరం మనకి. సొంతంగా చేసుకోగలమా? మందిగా మాత్రమే సాధ్యం. ఇంట్లో మంచినీళ్ళు కావాలి, కరెంటు సరిగ్గా ఉండాలి, వర్షం వస్తే వరద రాకుండా ఉండాలి, మురుగునీటి పారుదల ఉండాలి. ఇవన్నీ మనకు అవసరం. వీటిలో చాలా వాటి డబ్బులు కడతాం మనం. అదివరకు రోడ్లు వగేరేమో పన్నుల ద్వారా ఇస్తున్నాం. ఇక్కడ దీనికోసం యూజర్ ఫీ కడుతున్నాం, కరెంటు ఛార్జెస్ కడుతున్నాము, నీళ్ళకి మీటర్లు కడుతున్నాము. వాళ్ళు మూర్ఖంగా అది కూడా ఫ్రీగా ఇస్తామని అనకపోతే. కానీ మనం యూజర్ ఛార్జ్ ఇచ్చినా కూడా సొంతంగా చేసుకోలేం, మందిగా మాత్రమే చేసుకోగలం. ఇది ప్రభుత్వం ప్రధాన బాధ్యత. ఇందుకోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది మానవ సమాజం. మీరు చేయాల్సిన పని విస్మరించి ఈ పని చేస్తే ఎట్లా? చేయాల్సిన పని చేసి ఆ తర్వాత ఉన్న డబ్బుని బట్టి సంక్షేమం ఆలోచిద్దాం. ఇది మొట్టమొదటి వాడు చెప్పేది. ఆ బ్యాలెన్స్ పోయిందని చెప్పాను. రెండోది వాడు చెప్పింది. మూడోది వారు అన్నది ఏమిటంటే, అప్పు చేసి పప్పు కూడా చేయకూడదు, నిజమైన సంక్షేమం అని చెప్పంటే ఇది కాదు. మూడోది అభివృద్ధికి ఈ వ్యక్తిగత సంక్షేమం, తాత్కాలిక సంక్షేమానికి మధ్య ఒక సమతూకం ఉండాలని చెప్పారు. కాబట్టి ఇవన్నీ సరైనటువంటి వాదన, నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. అయితే ఇప్పుడు మనకి ఏమిటంటే, అయితే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? ఇది అందరూ అంగీకరిస్తున్నాం. సుప్రీంకోర్టు వ్యాఖ్యల వల్ల, తమిళనాడు ఎన్నికల వల్ల కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా ఈ దేశంలో పరిష్కారం చూడాలి. నిర్దిష్టమైన పరిష్కారాలు ఉన్నాయి, స్పష్టమైన మార్గాలు ఉన్నాయి, దాన్ని వెతకాలి మనం.
సార్ మీరు ఇందాక అన్నారు కదా, ఆమ్, ఏదైతే మనము సంక్షేమాలు ఇస్తున్నామో దానికి ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఒక బ్యాలెన్స్ ఉండాలి అని. ఇప్పుడు మనము మన మన దేశంలో కానీ లేకపోతే రాష్ట్రాలలో చూసుకున్నా కానీ ఒకప్పుడు మనము మన పథకాలు ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే గ్యారంటీ యాక్ట్స్ లాంటివి, లేకపోతే మిడ్ డే మీల్ స్కీమ్స్ లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడేమో మనం డైరెక్ట్గా డబ్బులు పంచుతున్నాము. అసలు అప్పటి నుంచి ఇప్పటికి ఇది ఏదైతే షిఫ్ట్ వచ్చిందో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? ఎలక్షన్లో గెలవటం కోసం దేనికైనా సిద్ధం. రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనమైన, అప్పులోబిలో కూరుకుపోయి బికారైపోయినా, వచ్చే తరం నుంచి మనం దోచుకున్న లేని డబ్బును ఈవేళ పప్పు చేసి పప్పులు ఖర్చు పెట్టడం ఏంటి? వచ్చే తరానికి భారం పెడుతున్నాం. వాళ్ళకి ఆస్తులు పెంచుకున్నాం. మన కుటుంబంలో ఏం చేస్తాం? పేద కుటుంబం కూడా 10,000 ఆదాయం వచ్చినా కూడా కష్టపడి త్యాగాలు చేసి అవసరాలు చంపుకొని పిల్లల అవసరాలు తీర్చి కొంత డబ్బు కూడబెడతారు. కూడబెట్టి పిల్లలకి మంచి చదువు రావాలి, ఒక మంచి ఇల్లు కట్టాలి, స్టాక్ మార్కెట్లో పెట్టాలి, లేదా బ్యాంకులో డిపాజిట్ పెట్టాలి, రేపొద్దున పిల్లలకి ఆధారంగా ఉండాలి. ఇలా కూడబెడతారు. పిల్లల ఆదాయాన్ని పెంచే ఏర్పాటు చేస్తారు. బాధ్యతని తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు ఉంటే చచ్చే నాకేం కావాలా, వాళ్ళ కర్మంతే. కాబట్టి అప్పు చేసి పప్పు కొడుతుంటారు. 10,000 ఆదాయం వస్తే 50,000 అప్పు చేసి అప్పిచ్చేవాడు ఉంటే 50,000 అప్పు చేసి మొత్తం తినేస్తారు. వచ్చే తరానికి ఆదాయాన్ని పెంచరు. చివరికి వాళ్ళు పోయాక ఏమవుతుంది? పిల్లలకి మిగిలేదేంటి? నెత్తి మీద చెప్ప, చేతిలో బోళ్ళంతా అప్పులు తెచ్చే బాధ్యత. ఎందుకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? ప్రభుత్వాలు ఆ పని చేస్తున్నాయి. వచ్చే తరాన్ని దోచుకుంటున్నాయి. ఇవాళ తరం వచ్చే తరాన్ని దోచుకుంటే మన సంప్రదాయం అది, మన సంస్కృతి అది. కాబట్టి అప్పు చేసినట్టయితే ఆ డబ్బంతా కూడా పనికొచ్చేటువంటి, సంపద పెంచేటువంటి, వనరుల్ని పెంచేటువంటి, ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాల్లో వెళ్ళాలి. మీకున్న డబ్బుని మీరు పోనీ సంక్షేమం కోసం, మిగతా వాటి కోసం ఖర్చు పెట్టండి. మనం వస్తే దాటిపోతున్నాం. ఈవేళ రోజువారీ ఖర్చులకి డబ్బులు చాట్ల. ఉదాహరణకి కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే దేవుడు వచ్చినా కూడా ఈ ఖర్చును తగ్గించలేడు. ఏమిటవి? 3 ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు ఎవరు ఆపలేరుగా. ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకోటి ఎవరు ఆపలేరు. ఉద్యోగుల పెన్షన్లు ఎవరు ఆపలేరుగా. ఇప్పటికే చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టాలిగా. ఈ 3 ఇంకా ₹1 కూడా సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా, విద్య కోసం ఖర్చు పెట్టకుండా, ఆరోగ్యం కోసం, రోడ్ల కోసం, ప్రాజెక్టుల కోసం కాకుండా ఈ 3 అంటే మన చేతిలో లేనివి, మన అదుపు చేయలేని ఆ ఖర్చులు మాత్రమే చూస్తే ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు 2 రకాలుగా ఆదాయం వస్తుంది. ఒకటి సొంతంగా మీ వనరులు, మీ పన్నుల రూపంలో వచ్చే డబ్బులు. 2 రాజ్యాంగబద్ధంగా ఆర్థిక సంఘం ద్వారా ఢిల్లీ నుంచి, జాతీయ స్థాయి నుంచి వచ్చే వనరులు. అంటే మొత్తం కలిపి ఇవి వాళ్ళ ఆదాయం. ఆదాయంలో మీరు చూస్తే కొన్ని రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ చూడండి, 94% అంటే ₹100 మొత్తం ఆదాయం ఉంటే ₹94 రోజువారీ ఖర్చుకి వెళ్ళిపోతుంది. కొన్ని ఖర్చులు వాళ్ళు చూపెట్టట్లా. ఎందుకంటే పెండింగ్ బిల్స్ ఉన్నాయి, 1,30,000 కోట్లు ఎన్నో. దాన్ని పోనీ 5 ఏళ్ల పాటు ఈ డబ్బుని ఏడాదికి 5వ వంతు చెల్లించాలన్నా కూడా అది కలిపితే దాదాపు మొత్తం డబ్బంతా వెళ్ళిపోతుంది. ఇంక మీకు పైసా లేదు. అప్పు తీసుకొస్తే తప్ప, ఢిల్లీ నుంచి అదనంగా ఏదన్నా గ్రాంట్ వస్తే తప్ప, క్యాపిటల్ గ్రాంట్స్ మరొకటి, మరి ఏ పని చేయడానికి లేదు. అప్పుల భారంలో కూరుకుపోతున్నాం. అట్లాగే పంజాబ్ 75%, హిమాచల్ ప్రదేశ్ 74%, తెలంగాణ పచ్చగా ఉన్న రాష్ట్రం, హైదరాబాద్ మహానగరం ఆర్థికంగా గొప్ప కేంద్రం, చిన్న రాష్ట్రానికి పెద్ద నగరం మహానగరం ఉన్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో దేశంలో అతి ఎక్కువ మిగిలి ఉన్నది. తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్నది. అయినా కూడా లెక్క లేకుండా రాజుల సొమ్ము రాళ్లపాలలాగా మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే చివరికి తెలంగాణ కూడా ఇప్పుడు చివరికి 64% వచ్చేసింది. పశ్చిమ బెంగాల్ 62%, తమిళనాడు, ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తమిళనాడు గురించి 61%. తమిళనాడు చాలా బలమైన రాష్ట్రం. చెన్నై నగరమే కాకుండా దేశంలో అతి ఎక్కువ పట్టణీకరణ ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ బాగా ఉన్న రాష్ట్రం, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. అయినా కూడా కొంచెం ఎక్కువగా అనుత్పాదక ఖర్చులు పెట్టడం చేత కష్టాల్లో పడుతున్నారని చెప్పిన ఇప్పుడు గొడవ అంతా కూడా. అలాగే రాజస్థాన్, కేరళ. కానీ జాగ్రత్తగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అన్నిటికంటే విచిత్రంగా మనకి పొరుగున్న రాష్ట్రం
ఒరిస్సా ఉన్నది. మనతో పోలిస్తే చాలా వెనకబడి ప్రాంతం అనుకుంటాం మనం, తెలుసో తెలియకో. ఒరిస్సా చాలా ఆర్థిక క్రమశిక్షణ ఉన్నది. అక్కడ 25% మొత్తం వాళ్ళకి వచ్చే ఆదాయంలో కమిటెడ్ ఎక్స్పెండిచర్ 25%. మనకి ఆంధ్రప్రదేశ్ దాదాపు మొత్తం డబ్బంతా వెళ్ళిపోతుంటే ₹72 మిగులుతున్నాయి వాళ్ళకి. ఆ డబ్బుతో మిగతా పనులు చేయొచ్చు. అట్లాగే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా సంక్షేమం ఉంది. కొంచెం ఇబ్బందుల్లో పడుతున్నారు ఈ మధ్యకాలంలో అలివమైన సంక్షేమం. కానీ మొత్తం మీద చూస్తే కొంచెం అదుపులో ఉంది, 54%. అట్లాగే అప్పుల భారం తీసుకోండి. మరి ఖర్చు ఎక్కువ పెడితేనే అప్పుల భారం వచ్చేది. దీన్ని బట్టి అప్పుల భారం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అన్నీ కలిపితే అప్పులు 61% ఉన్నాయి. మొత్తం రాష్ట్ర జిఎస్టిపి అంటాం, స్థూల ఉత్పత్తిలో. ప్రభుత్వాలు ఇవన్నీ బయటకు ప్రకటించట్లా, ఎందుకంటే దీనిలో కొన్ని చూపెట్టిన అప్పులు ఉన్నాయి. ఏదో స్పెషల్ పర్పస్ వెహికల్ అంటారు, కార్పొరేషన్ అంటారు, ఎస్క్రో అకౌంట్ అంటారు. అది కాకుండా చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించేదాకా మీకు అప్పు అనిపించదు, కానీ అప్పే అది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ, ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన బకాయిలు కానీ, ఫీ రీయింబర్స్మెంట్కి ఇవ్వాల్సిన బకాయిలు కానీ, కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన బకాయిలు, ఇవన్నీ బకాయిలే. అవన్నీ కలిపితే 61% అప్పుల భారం. 20% ఉండాలి రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్ 61కి వెళ్ళింది, తెలంగాణ 49కి వెళ్ళింది అవన్నీ లెక్కేస్తే. అట్లాగే పంజాబ్, రాజస్థాన్, హిమాచల్, వెస్ట్ బెంగాల్, ఏ రాష్ట్రాలు అయితే మీకు ఖర్చు ఎక్కువ ఉందో ఆ రాష్ట్రాలు అప్పులు ఎక్కువనే, అంతేగా. ఖర్చు ఎక్కువైతే అప్పులు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ బాగున్న రాష్ట్రాలు ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. చెప్పాను ఆర్థికంగా చాలా బలమైన రాష్ట్రం కాబట్టి అంత అధ్వానంగా లేదు, కానీ అధ్వానంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఎలక్షన్ల గొడవల కోసం చెప్పాను. అంచేత మనకి ఇంకేం అనిపిస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక క్రమశిక్షణ పాటించగలుగుతున్నారు. అట్లాగనే వాళ్ళు ప్రజల్లో మరి పాపులారిటీ లేకుండా పోయిందా, జనం మద్దతు ఉన్నది, జనాదరణ. ఈ బాగా అన్ని ఉచితంగా ఇచ్చే రాష్ట్రాలు ఎట్లా ఉందో బాధ్యతతో ఉన్న రాష్ట్రాల్లో కూడా జనాదరణ ఉన్నది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాటు ఆయన పరిపాలన చేశారు. 25 ఏళ్ల పాటు, 2000 నుంచి 2025 దాకా చాలా చక్కగా పరిపాలన చేశారు. 5 సార్లు ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఆషామాషి కాదు కదా. అలాగే ఉత్తరప్రదేశ్లో మరి అక్కడ ప్రజల ఆదరణ ఉంది, 2వ సారి గెలిచారు ఎన్నికల్లో. రేపొద్దున మరి ఏమవుతుందో మన ఎన్నికల్లో చూద్దాం మనం. సంక్షేమాన్ని ఇస్తున్నారు, అభివృద్ధి కూడా చూస్తున్నారు. 78,000 కోట్ల రూపాయలు మిగులు చూపెడుతున్నారు రెవెన్యూలో. ఇక్కడ అంతా రెవెన్యూ లోటు ఉంటే అక్కడ మిగులు చూపెడుతున్నారు. కాబట్టి బాధ్యతతో చేయడం సాధ్యం. ప్రజల ఆదరణ, బాధ్యతతో చేయటము, ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణ, ఈ సమతూకం పాటించడము. మీకు తాత్కాలికంగా ప్రజల సంక్షేమము, దీర్ఘకాలికంగా పిల్లల భవిష్యత్తు కోసం మంచి అభివృద్ధి, రెండు కలిపి ఉండటం సాధ్యం. కానీ శ్రద్ధ తీసుకోవాలి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్లో నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ పర్టిక్యులర్గా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ఉచితాలు ఇవ్వడం వల్ల నిజంగానే ఎలక్షన్స్ గెలుస్తున్నాయా పార్టీస్ అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీరు అన్నారు కదా భారం వచ్చే తరాల మీద పడుతుంది అని. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? భారం పడుతుంది ఇప్పుడు, ఎందుకంటే అప్పులు ఎలాగో చేస్తున్నారు వాళ్ళు, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? అలా చేయడం ఏ మేరకు సాగుపోయిందంటారు? ముందు మొదటి ప్రశ్నకు వద్దాం. అసలు సంక్షేమం లేకుండా ఎన్నికల్లో ఓట్లు గెలుస్తారన్నది కూడా వాస్తవం కాదు. మనమే కాదు, డబ్బున్న దేశాల్లో కూడా, అమెరికా లాంటి దేశంలో కూడా, ఫ్రాన్స్లో, జర్మనీలో, బ్రిటన్లో, ఇతర దేశాల్లో కూడా, వాళ్ళు చాలా సంపన్న దేశాలు కదా, అక్కడ కూడా సంక్షేమం లేకపోతే ప్రజాస్వామ్య సమాజంలో అందరినీ కలపడం సాధ్యం కాదు. రెండోది, కష్టంలో ఉన్నవాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు కొంత మనం అండ ఉండాలి కదా సమాజం. కాబట్టి సంక్షేమం వద్దు, సంక్షేమం కావాలా వద్దా కాదు చర్చ. సంక్షేమమే పరిపాలన, ఇంకేం అక్కర్లేదనుకుంటే ఆ ప్రభుత్వాలు ఓడిపోవటము ఖాయము, ఆ దేశాలు లేక రాష్ట్రాలు ఆర్థికంగా నాశనం కావటము ఖాయం. అందుకే ప్రజలు సంక్షేమాన్ని కోరుతున్నారు, కానీ సంక్షేమమే పరిపాలన అనుకుంటే మళ్ళీ ఓడించేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు సంక్షేమాన్ని మొదలెట్టారు 83లో, మరి కొంతకాలం ఆదరించారు. 89లో ఓడిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బహుశా అప్పటిదాకా భారతదేశంలో చూడనంత స్థాయిలో బట్టనంలోకి సంక్షేమాన్ని బ్రహ్మాండంగా అమలు చేశారు. చిత్తుగా ఓడిపోయారు కదా మన ఎలక్షన్లో. కాబట్టి సంక్షేమం అవసరం. ఎవరన్నా పార్టీ వచ్చే సమయం సంక్షేమం ఇవ్వమండి, ప్రతి పైసా కూడా సమిష్టి అవసరాల కోసం అని చెప్పని, మౌలిక సదుపాయాల కోసమని, ఆర్థికాభివృద్ధి కోసమని, పెట్టుబడుల కోసం ఖర్చు పెడతామండి అంటే మంచి నిర్ణయం, కానీ ప్రజలు ఢామ్మని ఓడిస్తారు. అది కూడా మనం న్యాయంగా మాట్లాడాలి. కాబట్టి సంక్షేమం అవసరం, కానీ సమతూకం అవసరం. ప్రజలు దాన్ని కోరుతున్నారు.
ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఎన్నో రాష్ట్రాల్లో ఈ సమతూకం ఉన్న చోట్ల మళ్ళీ మళ్ళీ గెలుస్తున్నారు. మరి ఒక బీద రాష్ట్రంలో ఒరిస్సాలో 25 ఏళ్ల పాటు ఎలా అధికారంలో ఉన్నాడు? జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం ఆయన మీద మీకు ఇష్టం ఉంది లేదు ఇది పక్కన పెట్టేద్దాం మనం, పార్టీలో మీరు చూసుకుంది కానీ సంక్షేమాన్ని ఇస్తూనే అభివృద్ధికి సమతూకాన్ని పాటిస్తున్నారు. అందుకే రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు, మౌలిక సదుపాయాలకు కానీ ఇతర రంగాలకు కానీ. మరి అభివృద్ధిని ఆహ్వానిస్తున్నారు, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు, రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మరి జనాదరణ ఉంది కదా, మనకు అనిపిస్తుంది కదా. కాబట్టి సంక్షేమం అభివృద్ధి సమతూకం ఉంటే జనం ఆదరిస్తున్నారు. సంక్షేమం మాత్రమే అంటే జనం కొంతకాలం పాటు మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నా కూడా డామన కింద పడేస్తారు. రాజశేఖర రెడ్డి గారు చూడండి ఉదాహరణకి, నిజంగా తెలుగునాట సంక్షేమాన్ని పెద్ద ఎత్తున విస్తృతంగా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. 2009 ఎలక్షన్లో ఏమైంది? ఆయన ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కావచ్చు, ఆయన కూటమి కావచ్చు, మళ్ళీ ఇంకొకసారి రుణమాఫీ చేస్తాం రైతులకు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు పబ్లిక్గా చెప్పారు, ఇప్పటికే రుణమాఫీ ఒకటి చేసి ఉన్నాము, జాతీయ స్థాయిలోనే చేశారు, మన రాష్ట్రంలో అమలైంది. మళ్ళీ రుణమాఫీ అనేది ధర్మం కాదు, సాధ్యమో కాదు, మన ఖజానా కొల్లగొట్టినాడు అవుతాము. నా మాట మీద భరోసా ఉంచండి, అభివృద్ధి కావాలి మనకి, ఈ సంక్షేమాన్ని కొనసాగిస్తాము, 2 అదనంగా చేస్తాం. 2 కిలోల బియ్యాన్ని ఇప్పుడు 5 కిలోలు ఇస్తున్నాం ఒక్కొక్క మనిషికి నెలకి, ఇంకో 2 కిలోలు పెంచుతాం. ఉచిత విద్యుత్తు రైతులకి ఇప్పుడు 7 గంటలు ఇస్తున్నాం రోజుకి, ఇంకో 2 గంటలు పెంచుతాం. కాలక్రమేణా ఒక్కరోజు కాదు, నన్ను నమ్మండి అన్నారు. ప్రజలు మళ్ళీ ఆదరించారు. అంటే వాస్తవాన్ని ప్రజలకు చెప్పి సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం చేసే సమర్థ నాయకత్వం కావాలి. అంతేగాని ఎలక్షన్లో గెలవడం కోసం రాష్ట్ర నాశనం పర్లేదు అని చెప్పని దేవుడు 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 అనుకుంటూ భయపడిపోతూ మన సంక్షేమం చేస్తే ఓటమే వస్తుంది గ్యారంటీగా, రాష్ట్రాల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మనకు ఒకసారి సంక్షేమం చూడండి, ఎన్టీ రామారావు గారు మొదలెట్టినప్పుడు 2 రూపాయల బియ్యం తీసుకోండి, ఉమ్మడి తెలుగు రాష్ట్రం మొత్తం 40 లక్షల కార్డులు ఎన్నో ఉన్నాయి అన్నాడు 43 ఏళ్ల క్రితం. ఆనాడు 40-50% పేదరికం అన్నది. 1980 లెక్కలు చూస్తే 40% గ్రామాల్లో 60-70% పేదరికం ఉన్నది, పట్టణాల్లో బహుశా 20-30%, 40% ఉన్నది, మొత్తం మీద 40-50% ఉన్నది. 40 లక్షల కార్డులు ఉన్నాయి. ఆనాడు మార్కెట్లో 5.5 రూపాయలు 3.5 రూపాయలు ఉండేది మార్కెట్లో బియ్యం ధర. ప్రభుత్వం 2 రూపాయలకి ఇచ్చిందంటే ఒక కేజీకి ₹1.5 సబ్సిడీ. ఈ 43 ఏళ్ల తర్వాత పేదరికం చాలా తగ్గిపోయింది. ఏ లెక్క ప్రకారం చూసినా కూడా ఆనాటి దుర్భర దారిద్ర్యం లేదు, తినడానికి తినలేని పరిస్థితి లేదు. ఆనాడు 40-50% పేదరికం అంటే వాళ్ళు 2-3% ఉన్నదంతే. మరి ఈవేళ తెలంగాణలో 1,04,00,000 కార్డులు, ఆంధ్రప్రదేశ్లో బహుశా 1 కోటి దాటిన, ఇప్పుడు 1,20,00,000 కార్డులు ఆంధ్రప్రదేశ్లో. 2 కలిపితే 2.5 కోట్ల కార్డులు. 40 లక్షల కార్డులు ఇవాళ 2 కోట్ల కార్డులు దాటిపోతే, ఆనాటి కంటే ఈనాడు పేదరికం చాలా తగ్గిపోతే ఏం చేస్తున్నాం మనం? సుప్రీంకోర్టు ఏ మాట అంది, అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా, అందరికీ పంచుతున్నారు ఓట్ల కోసం అని చెప్పని. ఆనాడు ₹1.5 సబ్సిడీ, 3.5 రూపాయలు మార్కెట్లో రేటు ఉంటే 2 రూపాయలకి ఇచ్చారు, ₹1.5 ప్రభుత్వం భరించింది, ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి. ఈనాడు మార్కెట్లో 35-40 రూపాయలు అంటే మీరు రూపాయికో ఉచితంగానో 2 రూపాయలకి ఇస్తున్నారు. అంటే దాదాపు 40 రూపాయల సబ్సిడీ, ఇప్పుడు 35-40 రూపాయల సబ్సిడీ. అంటే మీరు చెప్పేది ఏంటి? 43 ఏళ్లలో ఇంకా రాష్ట్రాన్ని మేము నాశనం చేసామని చెప్తున్నారా మీరు? ఎంత విచిత్రంగా ఉన్నది. కాబట్టి సంక్షేమం వద్దని ఎవ్వరు అనరు. ఇది సంక్షేమం కాదు, ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ఓటు పొందితే చాలు, రాష్ట్రం సర్వనాశనమే పర్లేదు అన్న పరిస్థితి ఉంది. కాబట్టి సంక్షేమానికే ఓట్లు పడతాయన్న భ్రమ నుంచి బయటపడాలి. ఎన్నో ఉదంతాలు మనకున్నాయి, ఇప్పుడు నడుస్తున్న దేశంలో ఉన్నాయి, గతంలో ఉన్నాయి. సంక్షేమం అవసరం, కానీ అభివృద్ధిని నాశనం చేసి వచ్చే పిల్లల భవిష్యత్తుని నాశనం చేసి మనం లెక్క లేకుండా అప్పుల పాలు చేసి అప్పు చేసి పప్పు కూడా తింటే, అప్పు చేసిన డబ్బులు ఇవాళ అవసరం కోసం పంచిపెట్టేస్తే రేపొద్దున పిల్లల కోసం కాకుండా మనం మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నాం, పిల్లల నుంచి దొంగతనం చేస్తున్నాం. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కుటుంబం కూడా పిల్లల కోసం త్యాగాలు చేస్తుంది. ఆదాయం తక్కువ వచ్చినా కూడా కాస్త జాగ్రత్తగా మరి అవసరాలు చంపుకొని పొదుపు చేసి పిల్లల అవసరాలు తీర్చి, ఆ పొదుపు చేసిన డబ్బుని పిల్లల కోసం మళ్ళీ చిన్న స్థలమో చిన్న ఆస్తో బ్యాంకులో డిపాజిటో స్టాకో మరొకటో లేకపోతే చిన్న నగో కొని పెడతారు. రేపు పొద్దున పిల్లలకి ఆదాయం ఉండాలి, వనరులు ఉండాలి, పిల్లలకి ఆస్తులు ఉండాలని చెప్పని. అలాంటిది మన ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును నాశనం చేసి పిల్లల నుంచి దొంగతనం చేయడం న్యాయమా? అప్పు చేసి పప్పు కూడా చేస్తే ఎంత న్యాయంగా ఉంది?
కాబట్టి అప్పు చేసిన డబ్బు ఇలా సంక్షేమం కోసమో రోజువారీ పరిపాలన కోసమో ఖర్చు పెట్టడం రేపు అనేది వనరులు ఏమీ లేకుండా అన్నది ఇంతకంటే పిల్లల పట్ల మనం చేస్తున్న పాపం ఇంకోట్లేదు. సార్ మీరు రేషన్ కార్డ్స్ గురించి మాట్లాడారు సార్. మనం తెలంగాణలోనే చూసుకుంటే ఉన్న ఆల్మోస్ట్ దాదాపు జనాభా మొత్తం కవర్ అవుతున్నారు. 1,04,00,000 కుటుంబాలు, 3,90,00,000 జనాభాకి. సో ఆల్మోస్ట్ కవర్ అవుతున్నారు సార్. అసలు రాష్ట్రంలో నిజంగా అంత పేదరికం ఉందా, లేకపోతే ఏదో ప్రభుత్వం ఇవ్వాలని? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇంకోటి ఏమైంది, ఈ రేషన్ కార్డుతో మిగతా పథకాలన్నీ కూడా ముడిపెట్టారు. ఆరోగ్యశ్రీ ఉన్నది. ఖచ్చితంగా విద్య ఎట్లాగైతే మనందరి హక్కు, ఆరోగ్యం మనందరి హక్కు. ఆరోగ్యం అందుకోవాలని కోరుకుంటుంది కాబట్టి రేషన్ కార్డు లేకపోతే ఆరోగ్యం ఉచితంగా రాదు కాబట్టి ఒత్తిడి ఉండొచ్చు. చాలా వరకు ఒక 40-50%, కొంతమంది లెక్కల ప్రకారం 70-80% మీ బియ్యం పంపిణీ చేసే అంతా వాళ్ళకి ఇంట్లో గట్ల రీసైక్లింగ్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మిల్లర్లకు పోతుంది. మిల్లర్లు మళ్ళీ ప్రొక్యూర్మెంట్కి ఇస్తున్నారు, మళ్ళీ ప్రభుత్వానికి అమ్ముతున్నారు రీసైక్లింగ్ చేసి. ₹2 మీరు ఇస్తే అక్కడ 10-15 ఎంతో వాళ్ళు అమ్ముతున్నారు. మళ్ళీ 40 ఎంతో 35 40 మళ్ళీ 25 30 మిల్లర్లు అమ్ముతున్నారు మళ్ళీ ప్రభుత్వానికి. అంటే ప్రభుత్వం తాను ఉచితంగా ఇచ్చిన దాన్నే మళ్ళీ ప్రభుత్వం రేటుకు కొంటుంది, మళ్ళీ ఉచితంగా రేటుకు కొంటుంది. ఇలాగా ప్రజాధనం వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. మన పన్నుల డబ్బు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి చేతిలో డబ్బు కాదు, ఆయన ముద్ర ఇట్లా మన డబ్బు, ఇది మన పన్నుల డబ్బు. రెండోది ఏమవుతుంది, ₹2 బియ్యమే తీసుకొని మీరు. ఆహారం అలవాట్లు మారుతున్నాయి. ఒకప్పుడు ఇంత బియ్యం తినేవాళ్ళం, ఆనాడు ఆకలితో ఉండేవాళ్ళు. ఇవాళ ఆకలి పోయింది, కానీ పౌష్టికాహారం తింటలా, మాంసకృతులు తింటలా. కాస్త ఇప్పుడు ఇవాళ అవగాహన పెరిగి ఏం చేస్తున్నాం, పళ్ళు కూరగాయలు ఎక్కువ తినే ప్రయత్నం చేస్తున్నాం. అన్నం తగ్గించాం, అప్పుడు ఇంత తినేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గించాం. పళ్ళు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, పప్పులు ఇవి అవసరం. అవి లేకపోయేసరికి ఏమవుతుంది, డయాబెటీస్ పెరుగుతుంది. పిల్లల్లో లావు కనిపిస్తున్నా కూడా ఎత్తు పెరగడం లేదు, లేదా ప్రోటీన్ మ్యాల్న్యూట్రిషన్ అంటాం. ఆ ప్రోటీన్ మాంసకృతులు సరిగ్గా లేక దేహం కానీ మెథోస్గా సరిగ్గా వికసించడం లేదు. కానీ మనం ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం, ఈ ₹2 బియ్యమే, రూపాయి బియ్యమే. ఆరోగ్యం కూడా చెడిపోతుంది, డయాబెటీస్ వస్తుంది. మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చూస్తే ఎక్కడ చూస్తున్నాం, డయాబెటీస్ పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రజలకి మంచిది కాదు, ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. అప్పులపాలు అయిపోతున్నాం. కానీ తాత్కాలికంగా మాకు ఓటు పడితే చాలు, రేపు ఏమైనా పర్లేదని భవిష్యత్తున ఎలా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మనం లోతుగా ఆలోచించి నిజాయితీగా చేయాలి, ఈ సమతూకాన్ని పాటించాలి. సార్, ఇలా డబ్బులు పంచడం తప్పు అని అందరం ఒప్పుకుంటున్నాము, కానీ అసలు సంక్షేమ పథకాలు ఉంటే ఎలా ఉండాలి, ప్రజలకి ఎలా ఉంటే ఉపయోగం ఉంటుంది? సరైన మంచి ప్రశ్న. మొట్టమొదటిగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం ప్రధానంగా ఉంది. శాంతి భద్రతలను కాపాడడం, దేశ రక్షణ, అందరికీ న్యాయం చేయడం, మనకు రక్షణ ఇవ్వడం, పౌరులకు రక్షణ ఇవ్వడం, ట్రాఫిక్ని కాపాడడం, మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, మరి రవాణా కావచ్చు, మరొకటి కావచ్చు, మౌలిక సదుపాయాలు, మరి పౌర సదుపాయాలు, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, మరి వరద నీటి పారుదల, వగేరా వగేరా. మనం డబ్బులు ఇచ్చినా కూడా, డబ్బులు ఇస్తాం అనుకోండి, యూజర్ ఫీ ఇస్తాం. అది కాకుండా సంక్షేమం అవసరం, కానీ ఎలాంటి సంక్షేమం ఉండాలి? 3 సూత్రాలు, 3 మౌలిక సూత్రాలు, కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానంతో మనకు అర్థమవుతాయి. మొట్టమొదటిది, వీలున్నంత మేరకు మన సంక్షేమం, ఎవరికి సంక్షేమాన్ని ఇస్తున్నామో ఆ పేదల శక్తి సామర్థ్యాలను పెంచి సంపాదన శక్తిని పెంచాలి. కాలక్రమేణా తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేసి వాడు తలతో తిరిగెట్టించారు. ఉదాహరణకి మంచి విద్య, నిజమైన విద్య, దొంగ విద్య కాదు, బట్టి కాపీ కొట్టి మార్కులు చూపెట్టి పిల్లలు నాశనం చేసే విద్య. నిజంగా పిల్లల మేధస్సు వికసించి సంపాదించే శక్తిని పెంచే నైపుణ్యాన్ని ఇచ్చే విద్య వచ్చిందనుకోండి, ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చు వల్ల పేదరికం నుంచి బయటపడుతున్నారు, ఆత్మగౌరవం వస్తుంది, హుందాతనం వస్తుంది, కులం ఏదైనా పుట్టుక ఏదైనా అందరితో పోటీ పడగలుగుతున్నారు. అది ఖచ్చితంగా చేయాలి. ఇది ఒక ఉదాహరణ. మరి ఏం చేసినా కూడా ఆ సంక్షేమం మీ సంపాదన శక్తిని, ఆత్మగౌరవాన్ని, మీ శక్తి నైపుణ్యాన్ని పెంచేదిగా ఉండాలి. ఒకటి మొట్టమొదటి. రెండవది, ఫిస్కల్లీ సస్టైనబుల్. ఇప్పుడు ఇవాళ చర్చ అంతా మనకు అదే. ఏం డబ్బులు ఉన్నాయి, మనం అప్పు చేసి పప్పు కూడా తింటున్నామా, ఒప్పులుబులు కూరుకుపోతున్నామా, వచ్చేతల మీద భారం పెడుతున్నామా, లేకపోతే ఉన్నంతలో ఒక బ్యాలెన్స్, సమతూకాన్ని పాటిస్తున్నామా?
మూడోది మార్కెట్ని డిస్టార్ట్ చేయకూడదు. అంటే ఏమిటి? మీరు ఇచ్చేటువంటి డబ్బు ఎంత ఇచ్చారు, ఖర్చు ఎంత అవుతుంది పక్కన పెడదాం. దీనివల్ల సమాజానికి నష్టం ఎక్కువ జరిగింది అనుకోండి లాభం కంటే. మార్కెట్లో పోటీ సరైన రీతిలో ఉండకుండా ఏది జరగకూడదో నష్టాన్ని పెంచే రీతిలో, సమాజ నష్టాన్ని పెంచే రీతిలో జరుగుతుంది అనుకోండి. ఆ నష్టం ఆరోగ్యం రూపంలో కావచ్చు, ఆహారం రూపంలో కావచ్చు, ఆ నష్టం ఆర్థిక రూపంలో కావచ్చు, సమాజానికి కాలుష్యం రూపంలో కావచ్చు. నష్టం వచ్చిందనుకోండి, మీ ఇచ్చే డబ్బులో నాశనం ఎక్కువ జరుగుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను, ఈ సంక్షేమానికి అనుబంధంగా చెప్తాను. మనం కనీస మద్దతు ధరకి, మినిమం సపోర్ట్ ప్రైస్కి బియ్యాన్ని, గోధుమల్ని కొంటున్నాం. నేను పూర్తిగా రైతు పక్షపాతిని, తెలుగు ప్రజలందరికీ ఆ సంగతి తెలుసు. అది పెట్టినప్పుడు చాలా సదుద్దేశంతో పెట్టాం. ఎందుకని? ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు కేవలం 5,20,00,000 టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉండేది. వరి కానీ, బియ్యం కానీ, లేకపోతే గోధుమ కానీ, ఇతర ఆహార ధాన్యాలు కానీ తినడానికి మనకు ఉండేది సరిపోయేది కాదు. అమెరికా నుంచి PL 480 అని చెప్పిన ఆ పథకం కింద, ఆ చట్టం కింద ఓడలో మనకు ఆహారం వస్తే తిన్ను, షిప్ టు మౌత్ అనేవాళ్ళు, ఓడ నుంచి నోట్లో కానీ, లేకపోతే పొయ్యిలో పిల్లి లేవదు. ఆ పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఆనాడు ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో సరైన నిర్ణయం తీసుకున్నది. గ్రీన్ రెవల్యూషన్, ఆహార భద్రత కావాలి, ఆహారంలో స్వయం సంపన్న కావాలి. 10 ఏళ్లలో సాధించాం. ఇవాళ పరిస్థితి ఏమిటి? వర్షాలు సరిగ్గా పడ్డా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, గతంలో నేను కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా తుఫాను వస్తే వణికిపోయేవాళ్ళం. వర్షపాతం నెలలో ఆగిపోతే దుర్భిక్షం. అక్కడి నుంచి మేము పథకాలు వేసి డ్రౌట్ ప్రోన్ ప్రోగ్రాము అది ఇది అనేవాళ్ళం. ఇప్పుడు అదేం లేదు. వర్షాలతో సంబంధం లేకుండా మంచి ఉత్పత్తి సాధించగలుగుతాం. ఇంకా పెంచాలి ఉత్పాదకత పెంచాలి. ఎకరాకి దిగుబడి ఇంకా పెరగట్లా. కానీ మన అవసరాల కంటే చాలా ఎక్కువగా ఆహార ధాన్యం ఉత్పత్తి అవుతున్నది. ఆనాడు 5,20,00,000 టన్నుల ఆహార ధాన్యం దేశం మొత్తంలో ఉత్పత్తి అవుతుంటే, ఇవాళ పీక్ టైంలో మన గోడౌన్లో, ప్రభుత్వ గోడౌన్లో నిల్వ ఉండేదే 8 కోట్ల టన్నులు ఉంది. ప్రపంచంలో హైయెస్ట్, ఇది అత్యధికం ప్రపంచంలో. ఖాళీగా పడి, ఎందుకంటే తినేవాడు లేడు, అవసరం లేదు. ఎక్కడ నీళ్లున్నా కూడా వెంటనే వరేస్తున్నాం. తెలంగాణ జలయజ్ఞం వరేసాం, ఆంధ్ర ఏది వచ్చినా వరేస్తున్నాం, మరో రాష్ట్రం మధ్యప్రదేశ్ గోధుమ వేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఇప్పటికి కూడా మార్కెట్లో డిమాండ్ లేనటువంటి బియ్యాన్ని, లేకపోతే గోధుమల్ని ఇంకా మార్కెట్ రేటు కంటే ఎక్కువ రేటు ఇచ్చి కొంటున్నాం. తాత్కాలికంగా బాగుంది అనిపిస్తుంది, కానీ నష్టం ఏంటి? ఏ వస్తువుల డిమాండ్ లేదో, అవసరం లేదు, దాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహిస్తున్నాం. ఏది డిమాండ్ ఉందో, రేటు పెరుగుతుందో దాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రోత్సాహం లేకుండా పోయింది. కాబట్టి మన ఆరోగ్యం దెబ్బతింటుంది. రైతులకి సొంతంగా ఆదాయం పెంచుకునే అవకాశం రావట్లా. మన పన్నుల డబ్బు పోతుంది. ఎవరో ఇవ్వట్లా, మన డబ్బు అయితే మోదీ గారు ఇవ్వట్లా, మన పన్నుల డబ్బే. ఇంకో మంచి దానికి వెళ్ళేవాళ్ళు దీనికి చెడికి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ PDS పేరుతో ఇస్తున్నాం. ఈ PDSలో ఏమవుతుంది? నా ఇంటికి ఒక నలుగురు ఉన్నారు, 4 5 20 కేజీలు వచ్చింది. నేను విన్న ప్రకారం 150 నుంచి 170-80 సందర్భాల్లో 20 కేజీలు నా దగ్గర రావడంతో నేను రూపాయికి నేను తీసుకుంటాను, 15కో 18కో ఇంకొకటి ఇచ్చేస్తాను అక్కడికక్కడే. కొన్ని చోట్ల నా దగ్గర రాకుండా అక్కడే జరిగిపోతుందట. అది మళ్ళీ మిల్లరవాడు కొనుక్కుని మళ్ళీ మన ప్రభుత్వానికి మన పన్నుల డబ్బుతో 30 రూపాయలకు అంతకు అమ్ముతున్నాడు. రీసైక్లింగ్ అవుతుంది. మళ్ళీ దాన్ని కొని మళ్ళీ ఇట్లా వస్తుంది, రీసైక్లింగ్ అయిపోతుంది. అంటే డబ్బు ప్రభుత్వానికి మళ్ళీ మన పన్నుల డబ్బు నుంచి 3-4 రెట్లు ఖర్చు అయిపోతుంది. మనమేమో కొన్ని తినేవాళ్ళం బియ్యం తింటే మనకు కావాల్సిన గుడ్లు తినాలా, మనకు కావాల్సిన మాంసకృతులు తినాలా, పప్పులు తినాలా, పళ్ళు తినాలా, అవి తినక ఇదే తినేసరికి మనకు ఆరోగ్యం చెడిపోతుంది. మార్కెట్ డిస్టార్షన్ ఇది. కాబట్టి ఈ 3 చూసుకోవాలి. ఒకటి, మన ఆర్థిక శక్తిని పెంచి, ఆత్మగౌరవాన్ని పెంచి సొంతంగా నిలబడే ఏర్పాటు చేస్తుందా? 2, ఇది ఖజానా ఖాళీ కాకుండా, పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకుండా, పిల్లల మీద అప్పుల భారం పెంచకుండా దీర్ఘకాలంలో సాధ్యమైందేనా? 3, మార్కెట్లో డిస్టార్టెడ్ ఇన్సెంటివ్స్ అంటాం, ప్రోత్సాహం సరైనది కాకుండా వేరే మార్గాన్ని పట్టించి నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ 3 సరిగ్గా కనుక సమాధానం వస్తే అవి సరైన పథకాలు. సార్, కొంచెం సేపు ఈ ఉచిత పథకాలను పక్కన పెడితే, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్కి దాదాపు 1,50,000 కోట్లు ఖర్చు చేసింది ఇప్పటి వరకు.
ఇది కూడా అప్పు చేసిందే కదా. అంతా 100 రూపాయలు. సో మరి ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ పై మీ అభిప్రాయం ఏంటి సార్? అందుకనే మనం ఏమనుకుంటామంటే సంక్షేమ పథకాల్లో పెట్టే ఖర్చు పథకం, అభివృద్ధి పేరుతో పెట్టే ఖర్చు అంతా బాగుంటుంది. అభివృద్ధి అవసరమే, కానీ అభివృద్ధి పేరుతో ఖర్చు పెట్టినప్పుడు ఏమి లాభం వస్తుంది సమాజానికి, ఎంత ఖర్చు పెడుతున్నాం. పెట్టే ఖర్చు కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టి వచ్చే ఫలితం శూన్యమైతే అప్పుల భారం పెరుగుతుంది, కాగితం మీద అభివృద్ధి కనిపిస్తుంది అంతే. అంచేత కేవలం ఇది అభివృద్ధి వ్యయం అనుకుంటే చాలదు. అసలు ఈ డబ్బు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాం. ఎంత ఖర్చు పెడుతున్నా ఎంత లాభం వస్తుంది సమాజానికి అని చెప్పి అంచనా వేయాలి. ఉదాహరణకి ఓ 40 ఏళ్ల క్రితం నేను ప్రకాశం జిల్లాలో ఉండగా అక్కడ రైతులందరినీ కూడా ప్రేరేపించి ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించి తెలుగు గ్రామీణ క్రాంతి పథకాన్ని ఎకరాకు 2000 రూపాయలతో నీటిపారుదల తీసుకొచ్చాం. అన్ని చోట్ల అంత తేలిగ్గా దొరుకుతుందని అంటలా, కానీ అతి తక్కువ ఖర్చు దానిలో 1000 రూపాయలే ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎకరాకి. 1000 రూపాయలు రైతులు రుణాలు తీసుకుని వెంటనే తిరిగి కట్టేశారు. ప్రతి ఒక్కళ్ళు పైసలతో కనా పైసలతో కట్టేశారు. కాళేశ్వరం పేరుతో ఎకరాకి 6-7 లక్షల రూపాయలు. విద్యుత్తుకి 7000 మెగావాట్లు దాదాపుగా విద్యుత్తు ఖర్చు, వేలాది కోట్లు. దానికి ప్రెషర్ మెయిన్స్ ఎక్కడి నుంచో మీరు గోదావరి నుంచి మీరు లిఫ్ట్ చేయాలి. గోదావరి లోయలో ప్రవహిస్తుంది. ఈ డబ్బుని ఆనాడే చెప్పాను నేను. 16-17 ఏళ్ల క్రితం రాష్ట్రంలో గొంతెత్తిన ఏకైక వ్యక్తి నేను. నీటిపారుదల రైతులకు న్యాయం చేయడం అవసరం, కానీ ఇది నీటిపారుదల కాదు, డబ్బు పారుదల. ఇది వృధాగా భూమిలో కలిసిపోతుంది. ఈ డబ్బుని బ్యాంకులో పెడితే బ్యాంకులో వడ్డీ ఎంతకంటే ఎక్కువ వస్తుంది ఈ ఖర్చు లేకుండాను. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయాలు చూద్దాం, రైతులకు న్యాయం చేయడం కోసం, నీటి వినియోగం కోసం. ఇది వద్దు అంటే వినలా. ఇప్పుడు తేలిగ్గా ఏడుస్తున్నాం మనం. అలాగే ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల ప్రతిపాదించారు ఈ మధ్య, అది కూడా అంతే. నేను బహిరంగంగా చెప్పాను, ఈ మధ్య మళ్ళీ విరమించుకునే ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని చెప్పంటున్నారు. కాబట్టి ఈ సోకాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, పెట్టుబడులు పెట్టేది కూడా పెట్టే పెట్టుబడికి వచ్చే ఫలితానికి మధ్య సంబంధం ఉండాలి. ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి దాని మీద వడ్డీ నాకు ఏడాదికి 10 లక్షల రూపాయలు అయిపోయి నాకు ఏడాదికి 1000 రూపాయలు 10,000 రూపాయలు వచ్చింది అనుకోండి, అది పెట్టుబడా? బూడిదలో కోసం పన్నీరే కాదు, ఊబిలోకి దింపేటువంటిది, అప్పుల భారాన్ని పెంచేది. కాబట్టి రోజువారీ పెట్టేటువంటి ఖర్చులు రెవెన్యూ ఏమంటాం, సంక్షేమంగానే మిగతా కానీ దానిలోనూ ఖర్చు అదుపు చేయాలి. రెండోది అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు ప్రతి రూపాయి సద్వినియోగం ఏంటి చేయాలి. చైనాలో ఉదాహరణ మీరు 1,50,000 కోట్లు అన్నారు. చైనాలో దాదాపుగా ఈ స్థాయిలోనే ఖర్చు పెట్టారు. 3 గార్జెస్ డ్యామ్ అని చెప్పని. చైనా దేశం మొత్తానికి, చైనా ఆర్థిక వ్యవస్థ మనకంటే 5 రెట్లు పెద్దది. దేశానికంటే, తెలంగాణ కంటే కాదు, దేశం మొత్తం కంటే 5 రెట్లు పెద్దది. తెలంగాణ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ 90 రెట్లు పెద్దది. అలాంటి చైనా మొత్తం దేశానికి ఇలాంటి పథకాన్ని చేపట్టారు, 3 గార్జెస్ డ్యామ్ అని చెప్పని. దానివల్ల ఏమైంది తెలుసా? 22,000 మెగావాట్ల విద్యుత్తు దాని నుంచి వచ్చింది. ఇక్కడ 7,000 మెగావాట్ల విద్యుత్తు మనం ఖర్చు పెడుతుంటే జల విద్యుత్ 22,000 మెగావాట్లు వచ్చింది. భారతదేశ విస్తీర్ణం ఎంత ఉందో దాదాపు అంత భూభాగంలో వరదల తాకిడి తగ్గింది. భారతదేశం ఎంత విస్తీర్ణమో అంత భూభాగంలో నీటిపారుదల పెరిగింది. లోతట్టు ప్రాంతాల నుంచి, లోపల ప్రాంతాల నుంచి షాంఘై ఓడరేవు దాకా ప్రపంచంలోనే అతిపెద్ద ఓడరేవు అది. ఓడరేవు దాకా నౌకాయానం సాధ్యమైంది. సరుకుల రవాణా అక్కడి నుంచి పెద్ద ఎత్తున తీసుకొచ్చి ప్రపంచ వాణిజ్యంతో అనుసంధానం చేశారు. పెట్టిన ఖర్చు దానికి 10 రెట్లు ప్రయోజనం ఆ దేశానికి వస్తున్నది. అది పెట్టుబడి పెడితే ఈ పెట్టుబడికి ఫలితమే వస్తుంది. అట్లాగే బుల్లెట్ ట్రైను మీకు షాంఘై నుంచి బీజింగ్కి చాలామందికి వినుంటారు. 4-4.5 గంటల్లో 5 గంటల్లో వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళినంత దూరం బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేశారు. ఆనాడు $34 బిలియన్ ఏర్పాటు చేశారు. $34 బిలియన్ ఏర్పాటు చేశారు. 2011లో పూర్తయింది. ఈ 15 ఏళ్లలో 200 కోట్ల మంది మీరు షాంఘై నుంచి బీజింగ్కి ప్రయాణం చేశారు. ఒక్కొక్క టికెట్టు సగటున $100, అంటే 200 కోట్ల, 200 బిలియన్ల డాలర్లు. 200 బిలియన్ డాలర్లు అంటే 34 బిలియన్లు ఖర్చు పెడితే 200 బిలియన్లు
ఇప్పటికే ఆదాయం వచ్చింది, 6 రెట్ల ఆదాయం వచ్చింది. అంతేగాని $34 బిలియన్ ఖర్చు పెట్టామండి, అప్పుల భారం తలకు ముందుందండి, దేశం అప్పులు పడిపోయినాయండి, మాకు డబ్బులు ఏమీ రాలేదండి అని చెప్పి ఉపయోగం ఉంది. మీరు మెట్రో చూడండి, 22,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో 300 కోట్లు ఖర్చు పెడితే మెట్రో పూర్తిగా వాడచ్చు, ట్రైన్ల సంఖ్య పెంచవచ్చు. అది పెంచక మెట్రో వెళ్ళినప్పుడు క్రిక్కిరిసి వెళ్ళిపోతుంది. మిగతా టైంలో ఆ ఫ్రీక్వెన్సీ చాలక జనం అంతా నిరాశతో ఉన్నారు, రోడ్డు మీద ట్రాఫిక్ అంతా. కాబట్టి పెట్టిన ఖర్చు సద్వినియోగం కావాలి. పెట్టే ఖర్చు ఏంటి, వచ్చే ఫలితం ఏంటి, పెట్టుబడి పెడితే పూర్తిగా వినియోగించడం ఎట్లాగా. మనకేమవుతుంది, ఇంత ఖర్చు పెట్టాక 300 కోట్ల రూపాయలు డబ్బులు లేక, దాన్ని ఖర్చు పెట్టేటువంటి మనసు లేక, మెట్రో ఫ్రీక్వెన్సీ పెంచలేక హైదరాబాద్ నరకం అయిపోయింది ట్రాఫిక్లో. తెలంగాణ ప్రభుత్వం రోజుకి 850 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. బహుశా ఈ లేటెస్ట్ లెక్కలు చూస్తే రోజుకి 1000 కోట్లకి వెళ్ళిపోతుంది. శనివారం, ఆదివారం, సెలవు రోజు, పండుగ రోజు అన్నీ కలిపి రోజుకి 850-900 కోట్లు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే హైదరాబాద్లో ట్రాఫిక్ని చాలా మేర బాగు చేయడానికి ఒక మంచి మెట్రోకి ఫ్రీక్వెన్సీ పెంచవచ్చు. ఇంకా చాలా చేయాలి ట్రాఫిక్లో. ఒక ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి పెట్టే డబ్బు, పెట్టుబడి పెట్టే డబ్బు అయినా కూడా వచ్చే ఫలితం వచ్చేట్టుగా విజ్ఞతతో చేయాలి, పూర్తిగా చేయాలి. చైనాలో బుల్లెట్ ట్రైన్ చేసినట్టుగా 2 పెట్టే ఖర్చుకి వచ్చే ఫలితానికి మధ్య సంబంధం ఉండాలి. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను, వచ్చి ఏం రాపోయినా పర్లేదు, మీరు ఎవరైనా కాదంటే అభివృద్ధి నిరోధకని చెప్పిన డ్రామాలు ఆడితే చివరికి రాష్ట్రాలు అప్పులు పాలవుతాయి. తెలంగాణలో జరిగింది అదే. మనం ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు కామెంట్ గురించి మాట్లాడితే, ఇలా మనము ఇంత అప్పు చేయడాన్ని, లేకపోతే ఇంత మనము వెల్ఫేర్ స్కీమ్స్కి అయ్యే ఖర్చుని మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే దీంట్లో కోర్టు కొంతవరకు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు సార్. ఇది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు? కోర్టు పాత్ర లేదు, అందుకని కోర్టు చాలా విజ్ఞతతో వ్యవహరించింది. ఒక పెద్ద మనుషులుగా మనందరి మనసులో ఉన్న భావన వ్యక్తం చేసేటువంటి వేదికగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు తప్ప మేము జోక్యం చేసుకోము, ఇది మా పాత్ర కాదు అన్నారు. అది కరెక్ట్. నేను ఎప్పుడు కూడా న్యాయస్థానాలు వాళ్ళ పని వాళ్ళు చేయాలి, పరిస్థితి దాటకూడదు. కానీ కోర్టు వ్యాఖ్యలు చేయడం చేత ఇప్పుడు ఇవాళ మనం చర్చిస్తున్నాం. ఇది నిజమా కాదా అని ఆలోచన వస్తుంది. ఎవరు చేయాలి ఆ తర్వాత చూద్దాం. ఇది నిజమా కాదా, మరి ఏం చేయాలో నాకు చర్చ వస్తుంది. అందుకు పనికి వచ్చింది కాబట్టి నేను ఆహ్వానిస్తున్నాను, అంతే తప్ప కోర్టు జోక్యం చేసుకుని నువ్వు ఇది చెయ్యి, ఇది చేయొద్దు అని చెప్పంటే ఇది కోర్టుగా చేయవలసింది. ఆ బాధ్యత జాతీయ స్థాయిలో ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకని మన రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన సహచరులు, రాజ్యాంగ సభ సభ్యులంతా కూడా ముందుగానే దీన్ని ఊహించారు. ఊహించి 2 మాటలు వాడారు. ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా, దేశ ఆర్థిక సుస్థిరత్వం జాతీయ స్థాయిలో చూడాలి. దేశం మొత్తానికి ఆర్థిక సుస్థిరత్వం ఉంది, కానీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో జిల్లాకి ఆర్థిక సుస్థిరత్వం ఉండదు. కరెన్సీ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, ఆర్థిక విధానాలు కానీ మొత్తం దేశం మొత్తానికి ఉంటాయి. ఒక అవయవానికి గ్యాంగ్రీన్ వస్తే మొత్తం శరీరం అంతా చచ్చిపోతుంది, అది అర్థం చేసుకున్నారు. రెండోది క్రెడిట్ ఆఫ్ ఇండియా. క్రెడిట్ అంటే పరపతి. పరపతి దేశానికి ఉంటుంది, కానీ మా జిల్లాకు ఒక పరపతి, దేశానికి ఇంకో పరపతి ఉండదు. ఈ 2 కూడా జాతీయ స్థాయి బాధ్యతలు. దాన్ని కాపాడే బాధ్యత జాతీయ స్థాయి ప్రభుత్వాన్ని దాన్ని గుర్తించి దానికి రాజ్యాంగం ఏర్పాట్లు చేశారు. 293 అధికరణం అని 293. దానిలో ఏం చెప్పారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ అప్పు తీసుకున్నా కూడా ముందస్తుగా జాతీయ స్థాయిలో యూనియన్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడం కోసం అని చెప్పని సబబైన షరతుల్ని విధించవచ్చును. ఆ పని జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు చేయటంలా. నా దృష్టిలో జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు తమ బాధ్యతని ఈ రంగంలో సరిగ్గా నిర్వర్తించాలి. ఆ బాధ్యత ఉంది, అధికారం కాదు, బాధ్యత. దేశ ఆర్థిక భవిష్యత్తును కాపాడే బాధ్యత. గత 10-12 ఏళ్లుగా జాతీయ స్థాయిలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు, చాలా గొప్పగా పాటిస్తున్నారు. నేను బహిరంగంగా చెప్పాను ఈ మాట. పార్టీలు ఏమిటి మనకు అనవసరం. కోవిడ్ నేపథ్యంలో ప్రపంచం అంతా కూడా అన్ని ప్రభుత్వాలు అప్పుల పాలైపోయినాయి, ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది. కానీ కోవిడ్ తర్వాత ప్రతి సంవత్సరం అప్పుల శాతాన్ని తగ్గిస్తున్నారు, ప్రతి సంవత్సరం ద్రవ్య లోటుని, ఆర్థిక లోటుని తగ్గిస్తున్నారు. ప్రభుత్వం ఆదాయానికి ఖర్చుకు మధ్య ఉండేటువంటి ఆ తేడా ఉంది, అది తగ్గిస్తున్నారు. మంచి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాలు బ్రహ్మాండంగా క్రమశిక్షణ పాటిస్తున్నాయి. కానీ మన దురదృష్టం కొద్దీ కొన్ని రాష్ట్రాలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ఉదాహరణకు మీరు చూడండి,
ఇక్కడ దీనిలో ఒరిస్సా కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ ఆర్థిక సంస్కరణ పాటిస్తున్నాయి. కర్ణాటక ఈ మధ్యకాలంలో బాగా ఉచితాలు ఎక్కువ ప్రకటించినా కూడా బాగా బలమైన రాష్ట్రం ఆర్థికంగా. గతంలో క్రమశిక్షణ పాటించిన రాష్ట్రం. ఇప్పుడు కొంచెం కష్టాల్లో పడే ప్రమాదం ఉంది, కానీ అంత ఇబ్బందుల్లో లేదు. అలాగే ఉత్తరప్రదేశ్ ఉన్నది, చాలా పేద రాష్ట్రం, దేశంలో అతిపెద్ద రాష్ట్రం, ప్రపంచం 4వ పెద్ద దేశం, 5వ పెద్ద దేశం అవుతుంది. 78,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాదికి ఉత్తరప్రదేశ్లో మీకు మిగులు సాధిస్తున్నారు రెవెన్యూలు. మన రాష్ట్రాలన్నీ విపరీతమైన లోటు చూపెడుతున్నాయి. ఉదాహరణకి మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 6.4% లోటు, అంటే మీకు వచ్చే ఆదాయము మీరు పెట్టే రోజువారీ ఖర్చులు, రెవెన్యూ లోటు ఇది 6.4% ఉంది. సరిగ్గా లెక్కడితే మీరు చెల్లించాల్సిన బకాయిలతో సహా లెక్కడితే. అట్లాగే పంజాబ్లో 3.5%, హిమాచల్ ప్రదేశ్ 2.8%, పశ్చిమ బెంగాల్ 2.4%, రాజస్థాన్ 1.9%, తమిళనాడు బాగా బలమైన రాష్ట్రం అయినా కూడా 1.5%, తెలంగాణ బలమైన రాష్ట్రం, బాగా తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం, చిన్న రాష్ట్రానికి పెద్ద మహానగరం ఉన్నది. రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత సంపన్నమైన జిల్లా తలసరి ఆదాయం రీత్యా, అయినా 1.4% వాడు చూపెట్టట్లా. ఎందుకంటే కొన్ని వడ్డీల ఖర్చు అంతా కూడా దాచేస్తున్నారు. నిజంగా లెక్కేస్తే 1.4% ఉండక్కర్లాగా. కానీ ఒరిస్సా చూడండి 2.9% మిగులు, గుజరాత్ దాదాపు 1% మిగులు. కాబట్టి మీరు బాధ్యత వ్యవహరించడం సాధ్యము, అవసరం. అది దాన్ని ఎన్ఫోర్స్ చేసే బాధ్యత జాతీయ స్థాయి ప్రభుత్వాన్ని. ఆ పని సరిగ్గా చేయటం లేదు. మనం గట్టిగా తలుచుకుంటే చాలా తేలిగ్గా చాలా కొద్ది సంవత్సరాల్లో మళ్ళీ పరిస్థితి గట్టెక్కచ్చు. ఇప్పుడు యూరోప్ దేశాలు అనుకోండి, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, మరో దేశం కానీ, అక్కడ ఏంటి ఆర్థికాభివృద్ధి కుంటుపడిపోయింది. దాదాపుగా పెద్దగా లేదు, ఇక 1% ఇంకా తక్కువ ఉన్నది చాలా దేశాల్లో. వయసు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరుగుతోంది జనాభాలో. ఆ కారణంగా ఆరోగ్య ఖర్చులు కానీ, ప్రభుత్వం మీద పడే భారం, పెన్షన్ ఖర్చులు కానీ పెరుగుతుంది. అక్కడ దేశం మొత్తంలో ప్రజలందరికీ పెన్షన్ పన్ను ఉంటుంది. పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది, కాబట్టి ఆదాయం తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుంది, భారం పెరుగుతుంది. ఆర్థిక ప్రగతి దాదాపు ఆగిపోయింది. దాంతో ఏమవుతుంది? ఆర్థిక సంక్షోభంలో క్రమక్రమంగా పడే ప్రమాదం అన్నది. మనం ఆ పరిస్థితులు లేము. మనకు ఒక మాదిరిగా ఆర్థిక ప్రగతి ఉన్నప్పుడు కూడా 7% పెరుగుతున్నాం. కొంచెం బాగా చేస్తే 8-9% పెరుగుతాం. అంటే పన్నులు ఏడాదికి 10-12% పెరుగుతాయి ప్రతి సంవత్సరం. ఖర్చు కనుక 10-12% పెరగకుండా, అసలు పెరగకుండా చూడండి, లేదా కొద్దిగా పెంచండి. ఒక 5-6 ఏళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏమవుతుంది? లవము హారం అంటాం భిన్నంలో. హారం పెరుగుతుంటుంది ఆర్థిక ప్రగతి వల్ల, జాతీయ సంపద మొత్తం సంపద పెరుగుతూ ఉంటుంది. అప్పుల భారం అంత పెరగట్లా, ఆ ఖర్చులు అంత మీరు పెంచలేదు కాబట్టి. 5-6 ఏళ్లలో అప్పుల శాతం తగ్గిపోతుంది. ఆ కారణంగా అప్పుల భారం తగ్గిపోతుంది, తిరిగి చెల్లించడం తేలికవుతుంది. కొద్దిపాటి క్రమశిక్షణ, కొద్దిపాటి ఓర్పు, కొద్దిపాటి ముందు చూపు ఉంటే, నేను పోయాక ఏం జరిగినా పర్లేదు, నా తర్వాత అంతా శ్మశానమే అనే ప్రభుత్వాలు పార్టీలు కాకుండా, నా తర్వాత తరాన్ని కాపాడాలా, వచ్చే తరం నుంచి దోచుకోకూడదు, ఆ బిడ్డల భవిష్యత్తును కాపాడాలా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేయకూడదు. అప్పుల ఊబిలో ముంచి రాష్ట్రం ఆర్థికంగా స్తంభించిపోతే నష్టం వరకు నిరుపేదలకు ఎక్కువ నష్టం. ప్రభుత్వాలు పనిచేయకపోతే డబ్బున్న వాళ్ళకి పెద్ద నష్టం లేదు. డబ్బున్న వాళ్ళు పోలీసులు పోతే వేరే వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకుంటారు. డబ్బున్న వాళ్ళు సొంతంగా పిల్లలకి లక్షల రూపాయల ఖర్చుతో మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించుకుంటారు. డబ్బున్న వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 5 స్టార్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారు. అలాగే డబ్బున్న వాళ్ళు చాలా మేరకు కొత్త సొంత ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రభుత్వం తన పని సరిగ్గా చేయకపోతే నష్టపోయేది నిరుపేదలు. దోమల నివారణ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, మురుగునీటి పారుదల దగ్గర నుంచి, వర్షం వస్తే వరదలు రావడం దగ్గర నుంచి, మంచి రోడ్ల దగ్గర నుంచి, పిల్లలకి మంచి చదువు దగ్గర నుంచి, మంచి ఆరోగ్యం దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి ప్రభుత్వం సరిగ్గా చేస్తేనే బేదలకి ఊరట. నష్టపోయేది బేదలు. కాబట్టి బేదల పేరు చెప్పి ఓట్లు దండుకుని పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అప్పులోబులు కోరుకుపోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి పారదర్శకంగా. అది ఇప్పుడు ఇవాళ సమస్య ఏమైంది? జాతీయ స్థాయిలో ప్రభుత్వం కూర్చొని ఏ పార్టీ ఉన్నా కూడా క్రమశిక్షణ పాటించనంటే వెంటనే రాష్ట్రాల వాళ్ళు ఏమంటారు? వాళ్ళు సూర్యుడు తూర్పును తెస్తారంటే కాదు పశ్చిమాన్ని అంటున్నారా? ఇక్కడ మేము ఇద్దాం అనుకుంటున్నాం మీ అందరికీ ఫ్రీగానే, మాకు మీరంటే బోల్డంత ప్రేమ ఉంది, బేదలంటే ఢిల్లీ వాళ్ళు ఆపుతున్నారని చెప్తారు. మరి వాళ్ళకే పార్టీలు ఉన్నాయి, వాళ్ళకే రాజకీయం ఉంది, వాళ్ళకి ఓట్లు కావాలి. ఈ భయంతో
ఒకరికొకరు మౌనంగా కూర్చుంటున్నారు, కానీ దీని నుంచి బయటపడారు. అందుకని ప్రభుత్వాలు రాజకీయంగా చేసే పద్ధతి కాకుండా కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఉన్నారు, రాజ్యాంగ సంస్థ లేకపోతే మరొక సంస్థ స్వతంత్రంగా వాళ్ళ చేతుల్లో పెట్టామనుకోండి, అమలు చేయటం. మీరు అప్పుల భారం ఎంతకంటే పెరగకూడదు, లోటు ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, వచ్చే 5 సంవత్సరాల్లో క్రమక్రమంగా లోటు తగ్గాల, దానికోసం ఏర్పాట్లు జరగాల, అనుత్పాదకమైన ఖర్చు, ఈ సంక్షేమం మీద ఖర్చు ఎక్కువగా పెంచకూడదు, ఆదాయంతో పోలిస్తే కొంచెం తక్కువ పెరుగుతూ ఉండాలా, కొన్ని నియమాలు పెట్టి అవి అందరికీ సమానంగా ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా నిష్పాక్షికంగా అమలు చేయండి అని చెప్పని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థకి ఇచ్చామనుకోండి, అప్పుడు ఈ రాజకీయం బెడద ఉండదు. అట్లాగే అకౌంట్స్ అన్నీ పారదర్శకంగా ఉండాలి. ఇప్పుడు అకౌంట్స్లో దొంగ లెక్కలు చెప్తున్నారు, వాస్తవంగా అప్పులు కానీ లేకపోతే ఖర్చులు కానీ చూపెట్టలే, కొన్నే చూపెడుతున్నారు. ఆ మధ్యకాలంలో విచిత్రంగా ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు మీ దగ్గర ఎంత తీసుకుందని బ్యాంకులను అడిగితే, ప్రభుత్వ రంగ బ్యాంకులను అడిగితే, సిఏజీ అడిగితే మేము చెప్పము, క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ. మామూలుగా ప్రైవేట్ మీరు అప్పు తీస్తున్నారు అనుకోండి, మీ దగ్గర అప్పును వారు చెప్పకూడదు, అది మన ఇష్టం, గోప్యమైన విషయం. అది ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం, పబ్లిక్ డెట్ ఇది, అప్పు తెచ్చాల్సింది మనం. బ్యాంకు మన బ్యాంకు, ప్రభుత్వ రంగ బ్యాంకు. ఎంత చూద్దాం, ఎంత విచిత్రం. ప్రభుత్వం ఎంత అప్పు తీస్తుందో మేము చెప్పమని చెప్పండి, ఎంత విచిత్రం అది. నేను గట్టిగా దాని మీద పట్టించుకుంటే ఈ మధ్యకాలంలో జాతీయ స్థాయి నుంచి ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది, ఇప్పుడు బహుశా సమాచారం ఇస్తున్నారు బ్యాంకుల వాళ్ళు. అంటే మనం పట్టించుకోకపోతే మన పేరుతో ఇంత దారుణాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. అది పరిపాలన కాదు. ఇంచేత దీన్ని మార్చాలి. మార్చడం పూర్తిగా సాధ్యం. కొద్దిపాటి క్రమశిక్షణ, కాస్త అవగాహన కావాలి. రాజకీయంలో అత్యంత కష్టమైన విషయం శరణ్య, తాత్కాలికమైనటువంటి అవసరము, దీర్ఘకాలికమైన భవిష్యత్తు, ఈ రెంటిని సమన్వయం చేయాలి. మనకు సమస్య ఏమవుతుందంటే, ఎక్కడ చూసినా కూడా నష్టపోయేవాళ్ళు మొత్తం సమాజం అంతా భవిష్యత్తులో, తాత్కాలికంగా లాభపడేవాళ్ళు కొంతమంది అయినా ఇప్పుడు ఈవేళ. అందుకని దీన్ని సమన్వయం చేయడం మనకు కష్టమవుతుంది మన గొంతు పట్ల. ఆ నష్టపోయేవాళ్ళు, భవిష్యత్ తరం కోసం ప్రయత్నించి వహించేవాళ్ళు, తల్లిదండ్రులు మేల్కోవాలి, గొంతు విప్పాలా, ఈ ప్రభుత్వాల మెడలు వంచాలా. సార్ ఇప్పుడు మీరు మాట్లాడింది చూసి నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. ఇప్పుడు చాలామంది ఒకవైపు చూసుకుంటే మనము బిజినెస్ పీపుల్కి కానీ లేకపోతే కార్పొరేట్స్కి కానీ ప్రభుత్వం ప్రభుత్వమే కాదు, బ్యాంకులు కూడా కొంతవరకు కొన్ని లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తుంది. కానీ అదే వాళ్ళకి అంత సహాయం చేస్తున్నప్పుడు ఆ డబ్బు మనము, అంటే ఆ డబ్బే కాదు, పేద ప్రజలకి సంక్షేమ పథకాలకి మనము ఇస్తుంటే దానికి ఎందుకని మీరు గట్టిగా గొంతు ఊపుతున్నారు? అక్కడ రుణమాఫీలు చేస్తుంటే కార్పొరేట్లకి, బడాబాబులకి ఎందుకు మాట్లాడటం లేదు? చాలా మంచి ప్రశ్న. ముందు అసలు బ్యాంకింగ్ వ్యవస్థ, వ్యాపారం అర్థం కావాలి మనకి. 1600 సంవత్సరంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అనే దాన్ని పెట్టారు. 10,000 సంవత్సరాల పాటు ప్రపంచంలో వ్యవసాయం మాత్రమే ఉండేది, ఇంకేం లేదు అసలు. మనం కూడా చిన్నప్పుడు పుస్తకాల్లో, చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు వ్యవసాయం తప్ప ఇంకోటి మాకు ఆలోచన లేదు అసలు. రూపాయలు కూడా ఉండేవి కదా, మేమంతా బార్టర్ సిస్టమే. మోస్ట్లీ గ్రామాల్లో 180 పాళ్ళు బార్టర్ సిస్టమ్. వాళ్ళకి ధాన్యం రూపంలో మేము ఇచ్చేవాళ్ళం. ఇంట్లో చాకలికి కానీ, మంగళకి కానీ, మా టీచర్కి కానీ, లేకపోతే చిన్న వైద్యుడికి కానీ బార్టర్ సిస్టమ్ రూపంలో ఇచ్చేవాళ్ళం. అంటే క్రమక్రమంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుంచి మనం మారుతూ వచ్చాం. ఆనాడు వ్యాపారం అనేది లేదు. వ్యాపారం చేస్తే వాళ్ళు రిస్కులు ఉంటాయి. ఎందుకంటే వ్యాపారంలో మీరు చేస్తారు, నేను చేస్తాను, ఆయన చేస్తాడు. ఆ పోటీలో ఎవరు నెగ్గుతారో తెలియదు. నేను బాగా ఉత్పత్తి చేసినా కూడా మార్కెట్లో అభిరుచి మారిపోయి ఉండొచ్చు. లేకపోతే నాకంటే సమర్థం ఇంకోటి తయారు చేస్తే నేను దివాలా తీసేయచ్చు. ఆ భయం ఉంటే ఇంకెవరు కూడా ఆర్థిక వ్యవస్థని పెంచరు. కాబట్టి లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అంటే ఏమిటంటే, మీరు పెట్టుబడి పెడితే, మీరు రిస్క్ తీసుకుంటే, మీరు దానిలో మార్కెట్లో విజయం సాధిస్తే, మంచి వస్తువు ఉత్పత్తి చేసి ప్రజల్ని ఒప్పించి అది బాగా మార్కెటింగ్ చేసుకుని దాన్ని నమ్ముకుని లాభాలు ఆర్జిస్తే సంతోషం. ఏ కారణంగా అన్నా కూడా మీ తప్పు లేకుండా మార్కెట్లో పోటీ వల్ల మీ కంపెనీ దివాలా తీసింది. ఎందుకంటే ఈ స్వేచ్ఛా వాణిజ్యంలో అది అనివార్యం. ఒక కంపెనీ బాగా చేస్తే ఇంకో కంపెనీ బాగా వ్యాపారం చేసే అందరికీ తెలుస్తుంది. ఆ దివాలా చేస్తే మీ జీవితం పూర్తిగా నాశనమైంది అనుకోండి. మీ సొంత ఇల్లు పోయింది, మీ కుటుంబం వీధిన పడ్డది,
ఎవరైనా రిస్క్ తీసుకుంటారా ఇంకా? కాబట్టి ప్రపంచంలో మన దేశంలో కాదు, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ 1600 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రపంచంలో మొట్టమొదటి కంపెనీ అలా షేర్లు ఇవ్వడానికి. అక్కడి నుంచి ఈ కంపెనీలు లావాదేవీలు ప్రారంభమైనాయి. అంటే ఏమిటి? మీరు నిజాయితీగా వ్యాపారం చేయండి, నిజాయితీగా ఫ్యాక్టరీ పెట్టండి, ఉత్పత్తి చేయండి, నిజాయితీగా మీ ప్రయత్నం చేయండి. లాభం సాధిస్తే ఓకే, మేము కొన్ని పద్ధతుల ప్రకారం మీకు అప్పులు వస్తాయి, కొంత కొదవ పెట్టాలి, కొంత రకరకాలు ఉంటాయి, మాకు వడ్డీ తిరిగి చెల్లించేయండి. మీ తప్పేమీ లేకుండా మార్కెట్ పరిస్థితుల వల్ల ఆ ప్రోడక్ట్ ఫెయిల్ అయినట్టయితే, మీరు దివాలా తీసినట్టయితే, ఆ దివాలా పరిణామం ఆ కంపెనీకి మాత్రమే పరిమితం అవుతుంది. లిమిటెడ్ అంటే అర్థం అది. కంపెనీ ఆస్తులు పోతాయి, కంపెనీలో పెట్టిన డబ్బులు పోతాయి, కంపెనీలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుంది, ఈక్విటీ మొత్తం పోతుంది. కానీ వ్యక్తిగతంగా మీ మీద పడం. మీరు ఏదైనా సెక్యూరిటీ ఇచ్చినట్టయితే, రుణం కోసం చెప్పిన మీరు కుదువ పెట్టారనుకుంటే కుదువ పెట్టిన ఆస్తి పోతుంది. ఇది ప్రపంచం అంతా. దీన్ని దృష్టిలో పెట్టుకునే మార్కెట్లో ఎప్పుడు కూడా బ్యాంకుల్లో 100 రూపాయలు అప్పిస్తే ₹1, రూపాయన్నర పోతుందని లెక్కేసుకుంటారు. మిగతా 98 రూపాయలు ఎక్కువ ఆదాయం వచ్చేట్టు చూస్తారు. అసలు బ్యాంకింగ్ అంటే అర్థమే అది. ఇలా నిజాయితీగా వ్యాపారం చేసి నష్టపోయారనుకోండి, లిమిటెడ్ లయబిలిటీ కాబట్టి లయబిలిటీ ఇంకంతకంటే పెంచలేం కాబట్టి ఇంకా అనివార్యం, ఆ లోన్ రద్దు అయిపోతుంది. అది ఫ్రీగా ఇవ్వటం కాదు. ఆ ఏర్పాటు లేకపోతే అసలు పరిశ్రమ ఎవరు పెట్టరు, పెట్టుబడులు పెట్టు, ఉపాధి కల్పన ఉండదు, సంపద సృష్టి ఉండదు, వస్తువుల ఉత్పత్తి ఉండదు, సేవల ఉత్పత్తి ఉండదు. మనం ఇక్ష్వాకుల కాలంలో ఉంటాం. రెండోది, ఇవేమి మాఫీ చేయడం లేదు. ఎక్కడ రాబట్టుకునే అవకాశం ఉన్నా కూడా లోన్స్ అక్కడ ఉంటాయి. కానీ బ్యాంకింగ్ నామ్స్లో మనం పెట్టిన బ్యాంకుల్ని కాపాడడం కోసం బ్యాంకులకు నాశనం అయితే మనందరి భవిష్యత్తు నాశనం, ఆర్థిక భవిష్యత్తు నాశనం. కాబట్టి ఏం చెప్పాం, అవి రేపు పొద్దున వస్తాయి, రోజు మాకు తెలియదయ్యా, నీకు బకాయి పడ్డారు కాబట్టి ప్రొవిజనింగ్ అంటారు. ఆ డబ్బులు రాబట్టడం కోసం గట్టిగా నిలబడి అన్ని రకాల ప్రయత్నాలు చట్టబద్ధంగా చేసి సాధించుకోండి. కానీ ఈలోగా రేపు వస్తాయి కాబట్టి ఆ డబ్బులున్నాయని మాకు చెప్పకుండా. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మీకు సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించకపోయినట్టయితే కొన్ని రూల్స్ ప్రకారం దానికి తగ్గట్టుగా డబ్బుని బ్యాంకులో ప్రొవిజనింగ్ అదనంగా రిజర్వ్స్ పెట్టాలి. అప్పుడు బ్యాంకు భద్రంగా ఉంటుంది. ఆ డబ్బు ఏర్పాటు చేయండి అని చెప్పి దాన్ని రైట్ ఆఫ్ చేయలా, రద్దు చేయట్లా, ప్రొవిజనింగ్ చేస్తున్నారు. 3, వాడు మోసం చేసినట్టయితే, ఆ కంపెనీ వాడు దుర్బుద్ధితో చేసినట్టయితే వాడి మీద అన్ని రకాల శిక్షలు కావాలి, కఠినమైన చర్యలు కావాలి. వాడు సొంత ఆస్తుల మీద కూడా తీసేసుకోవాలి. ఉదాహరణకు విజయమాల్య కోటీశ్వరుడు, ఒక కొంతకాలం పాటు బ్రహ్మాండంగా వెలిగాడు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ఒక పార్టీ కూడా ఏర్పాటు చేసినట్టున్నాడు. దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది, ఆస్తులను జప్తు చేశారు. కాబట్టి ఇది ఆధునిక ఆర్థిక వ్యవస్థలో కొన్ని వ్యాపారాలు విఫలం కావటం సహజం. రుణమాఫీ కాదు ఇది బిజినెస్లో రిస్క్ కవరేజ్. అవి కూడా మాఫీ చేయట్ల రుణాలు 180 పాళ్ళు మళ్ళీ తిరిగి సేకరించడం కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతూ కొన్ని వస్తున్నాయి. కానీ ఈలోగా బ్యాంకులు ఖాళీలా పడకుండా, బ్యాంకుల్లో క్యాష్ ఆడాలి కదా, డబ్బంతా బయట ఉంటే బ్యాంకులు ఆడదు కదా, దానికోసం చెప్పని రిజర్వ్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని ముడిపెట్టడం మనకు విషయం తెలియక ఇది చాలా తేలిగ్గా చెప్పచ్చు. చూసా కోటీశ్వరికి మీరు వదిలేశారు, ఇక్కడ చూసా పాపం ఇలా చేస్తున్నారు. రెండోది, అక్కడ పొరపాటు జరిగితే దాన్ని దండించాలి మనం. వాడు పొరపాటు చేస్తున్నారు కాబట్టి నేను కూడా పొరపాటు చేస్తానని చెప్పంటే మన వేళతో మన కళ్ళు పొడుచుకుంటున్నాం. మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకుంటున్నాం. ఎందుకని ఎవరి మీద చేస్తున్నాం దండయాత్ర? మన పిల్లల మీద, నరేంద్ర మోదీ మీద కాదు, రేవంత్ రెడ్డి మీద కాదు, చంద్రబాబు నాయుడు మీద కాదు, మన పిల్లల మీద మనం రాక్షసత్వాన్ని చూపెడుతున్నాం. మన పిల్లల భవిష్యత్తును నరకం చేస్తున్నాం. ఆడు కొడుతున్నాడండి పిల్లల్ని అనుకున్నాను, నేను కూడా కొడతాను. ఇంకా నేను ఎందుకు కొట్టినా చెప్పి ఇదే పోటీ మనకు కావాల్సింది. వాడు కొట్టకుండా ఆపుదాం, వాడు తప్పు చేయకుండా ఆపుదాం, వాడు అన్యాయం చేయకుండా ఆపుదాం. ఒకడు అన్యాయం ఉందనుకున్నా కూడా నేను కూడా అన్యాయం చేస్తాను, నాకు హక్కు ఉందంటే ఎట్లా? కాబట్టి ఇది చాలా సహజంగానే ఒక మనిషి ఇంకో మనిషింటే అసూయ ఉంటుంది, పోలికలు ఉంటాయి, దాంతో రకరకాల వాదనలు తీసుకొస్తారు. కానీ మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకోవటం, మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకోవటం, ఇది ఏ రకంగానూ కూడా సబబైన వాదన కాదు. ఈ మాట చెప్పే సాహసాన్ని చాలా మంచిగా ఏమంటారు వెంటనే, జేపీ గారు కోటీశ్వర్లు కొమ్ముగా వస్తున్నాడు, అపర క్యాపిటలిస్ట్ అయిపోయాడు. అరే, మన పిల్లల భవిష్యత్తు కాపాడండి అని చెప్తున్నాను.
కొంచెం బుద్ధి ఉపయోగించండి అని చెప్తున్నాను. వాడి మీద కోపంతో పిల్లల్ని నాశనం చేయబోకుండా అని చెప్తున్నాను. అక్కడ తప్పు జరిగితే దాన్ని కూడా దండిద్దాం, తప్పు జరిగిందో తెలుసుకుంటాం అని చెప్పంటున్నాను. మన దేశంలో దున్నపోతు ఏంటంటే దూడను కట్టేయమంటున్నారు. ఆలోచన కావాలి, నింపాదిగా విచక్షణతో మనకేది లాభం, మన పిల్లలకి ఏది లాభం ఆలోచించాలి. ఇంకో మాట చెప్పాలి. 10-12 ఏళ్ల క్రితం 12.5% బ్యాంకులు అప్పులు ఇచ్చిన డబ్బు 100 రూపాయలు ఉంటే 12.5 రూపాయలు తిరిగి రావట్లా. 1 కోటి రూపాయలు ఉంటే 12.5 లక్షలు తిరిగి రావట్లా. 1000 కోట్ల రూపాయలు ఉంటే 125 కోట్ల రూపాయలు తిరిగి రావట్లా. లక్షల కోట్లు ఇట్లా ఉంది. ఈవేళ కాయలా పడ్డవి ఆ బకాయిలన్నీ తగ్గి 12.5ల 2.3%కి వచ్చి ₹2.30. అతి తక్కువ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బకాయిలు. నిజానికి అక్కడ పరిస్థితి బాగు చేస్తున్నారు, చెడగొట్టట్లా, చాలా బాగు చేస్తున్నారు. ఇక మనం మాట్లాడడం ఎందుకంటే లోతు ఎవరికి తెలియదు, వాస్తవాలు తెలియక్కర్లేదు, ఏదో పైకి మాట్లాడితే అయిపోతుంది చెప్పని. మరింత బాగా చేయరు. ఆ 2.30 వరకు ₹1 కావాలి, అంతకంటే తగ్గడం సాధ్యం కాకపోవచ్చు ప్రపంచంలో ఎక్కడ కూడా. ఎందుకంటే కొన్ని కాయలు ఉంటాయి రుణాలు, కొన్ని వ్యాపారాలు విఫలం అవుతాయి. అన్నీ సక్సెస్ అవుతున్నాయంటే ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ ధర ఇచ్చి పోషిస్తోందని లైసెన్స్ రాజ్యాన్ని పెట్టి. అంతే తప్ప మార్కెట్లో ఒక వస్తువు ధర ఎక్కువ, ఒక వస్తువు ధర తక్కువ, ఒక వస్తువు సక్సెస్ అవుతుంది, ఒక వస్తువు ఫెయిల్ అవుతుంది. కొనేవాళ్ళని బట్టి ఉంటుంది. ఎవరు కూడా శరణ్య ఇదే కొను శాసించారు, ఎవరన్నా మీకు ఇష్టం వచ్చింది కొంటారు. ఎవరు కొంటారు నాకేం తెలుసు. మార్కెటింగ్ చేసిన తత్వాన్ని బట్టి ఉంటుంది, వస్తువు క్వాలిటీని బట్టి ఉంటుంది, దాని ప్రైస్ని బట్టి ఉంటుంది, ఆ టెక్నాలజీ బట్టి ఉంటుంది. నేను మొదలెట్టేలోపు నేను కొత్త టెక్నాలజీ వచ్చి ఇంతకంటే మంచి ప్రోడక్ట్ రావచ్చు. కాబట్టి నాకు పక్కన ఎవడు కొండం, నేను సద్దుద్దేశంతో పెట్టినా కూడా. అంచేత వ్యాపారంలో ఇది సహజమైనటువంటి ప్రపంచమంతా కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ డిస్కషన్ చాలా క్లారిటీ ఇచ్చింది ఈ విషయం పైన. అయితే ఫ్రీబీస్ కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి అడిగారు మర్చిపోయాను.